హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెండకాయ వేపుడిని మనం చాలా సింపుల్ గా త్వరగా చేసేసుకోవచ్చు. అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ వేపుడు చేసుకోవడానికి అరకిలో బెండకాయలను 3-4 సార్లు బాగా కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ కారం, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కారాన్ని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైకి మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఫ్రైలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ముందుగా మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని 3-4 నిమిషాల పాటు కారం అంతా బెండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ వేపుడు అన్నంలోకే కాకుండా చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. 3-4 నిమిషాల తర్వాత బెండకాయ వేపుడు మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే బెండకాయ వేపుడు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.